హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల గురించి కొన్ని నిబంధనలు అయితే మనకు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ లబ్ధిదారుల జాబితా అయితే మనకు అధికారులు తయారు చేయడం జరిగింది. అయితే లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిని ఎలా నిర్మించుకోవాలి, నిర్మాణ సామాగ్రి సరఫరా ఇతర అనుమానాలను దీని గురించి అయితే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని క్లుప్తంగా అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో సొంత స్థలం చూపించిన ప్రాంతంలోనే లబ్ధిదారులు ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. మరొక చోట ఇంటిని కట్టుకోవాలనుకుంటే అధికారులు వచ్చిన అవకాశం అయితే రద్దు చేసే అవకాశం ఉంటుంది. అలాగే రెండోది ఏంటంటే ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం అందించి ఫోటోలు అయితే తీసి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. మూడవది కనీసం 400 చదరపు అడుగుల కంటే తక్కువ కాకుండా ఇంటి నిర్మాణాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది. అలాగే ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదు. పునాది పూర్తి అయిన తర్వాతనే మొదటి విడతల భాగంగా ₹1,00,000 లబ్ధిదారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కూపన్లు తహసీల్దార్ లేదా ఆర్డీఓ ద్వారా అందించనున్నారు. సిమెంటు, స్టీలు వంటి సామాగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందించే ఏర్పాట్లయితే చేస్తున్నారు. అదేవిధంగా ఏఈ లేదా ఎంపీడీఓలు పర్యటించి ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదారులకు జమ చేసే నగదు కోసం సిఫారసులు అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికే అక్కడక్కడ ఫ్రీ గ్రౌండింగ్ పూర్తి కాక మిగతా గ్రామాల్లో కూడా ఈ ప్రక్రియను వారం రోజులు పూర్తి చేయాలని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు వారి యొక్క లిస్ట్ అయితే రావడం జరిగింది, వాళ్ళ యొక్క పేరు అయితే రావడం జరిగిందో ఇటువంటి నిబంధనల ప్రకారం ప్రభుత్వం అయితే ఇంటి నిర్మాణాన్ని మనం కావలసిన సామాగ్రిని అలాగే నగదును ఈ విధంగా అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లు అనేది మనకు ప్రభుత్వం అవకాశం అనేది కల్పించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.